తగులుతూ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని మంచిగా వేగిన తర్వాత అంటే ఫ్రై కాకుండా అటు కూర కాకుండా మీడియంలో అనమాట చేసేసి పచ్చికారం కనుక వేస్తేనండి సూపర్ ఉంటుందండి. పచ్చికారం అయితే ఇది పచ్చికారం వేసి దొండకాయ కూర చేసుకోవాలి. బెండకాయలు పచ్చికారం వేస్తే కొబ్బరి పొడి చూసారండి. ఇలా కొబ్బరి పొడి పచ్చికారంతో దొండకాయ ఫ్రై అనమాట. ఇక దీనిలో పల్లీలు కూడా వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, ఎట్లయినా వేసుకోవచ్చు. చూసారు కదండి వేరు ఇదండి దొండకాయ పచ్చికారం కొబ్బరి కూర. మీరు కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు ఎంతమందికి తెలుసు ఈ కూర కామెంట్ చేయండి. మీరు కూడా చేసినట్టయితే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదైతే మాత్రం సూపర్ టేస్టీగా సూపర్గా ఉంటుందండి వ్యూవర్స్. చూడండి ఎంత బాగుంటుందో. ఇగో చూసారా, కొబ్బరి దొండకాయ పచ్చిమిర్చి కారంతో చేసాను అనమాట. ఇక దీనిలో ఎండు కారం వేయనండి, ఉప్పు పసుపు వేసాను ఇంతే. చూసారుగా ఎంత బాగుంటుందంటే అంత